కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి, గ్రామ సభలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అధికారులు ఇందిరమ్మ కమిటీలు తీసుకుని ఊరంతా సర్వే చేస్తారు. రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లు కానీ, వీటన్నిటి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇందిరమ్మ కమిటీలు కూడా తీసుకొని స్పష్టంగా నిష్పక్షపాతంగా మొత్తం ఏర్పాటు చేసుకొని అవి చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో లిస్ట్ అంతా ప్రకటించి అందులో ఏదైనా మిస్ అయి ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకుని ఫైనల్ గా లిస్టు ప్రకటించబడి మీకు ఆ ప్రకటించిన లిస్టులో అదే గ్రామంలో రైతు భరోసాకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన నియమ ఏంటి మంజూరు అయినటువంటి పత్రాలు కూడా ఇదే గ్రామంలో ఇస్తారు మీకు అందరి సమక్షంలో. దానివల్ల ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఆ పత్రం తీసుకొని తెల్లారి బ్యాంకులో పోవాలని అది చూపించడం.